హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ విత్ శివప్రసాద్. సో ఈ వీడియోలో మనం 136 ఆర్టికల్ నుంచి చెప్పుకోబోతున్నాం. అండ్ 135 ఆర్టికల్ వరకు మన వీడియోస్లోని ప్లేలిస్ట్లో ఉన్నాయి. అండ్ కింద లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఏమైనా డౌట్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఆర్టికల్ 136 వచ్చేసి అప్పీల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి. సో సుప్రీంకోర్టు నుంచి ఆర్టికల్స్ 124 నుంచి 147 వరకు ఉంటాయని చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనం 136 టు 140 వరకు చెప్పుకుంటాం. అండ్ కంటిన్యూషన్. 136 వచ్చేసి అప్పీల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి. ఇది ఎందుకు ఉపయోగపడిద్ది అంటే, ఇప్పుడు అప్పీలు ఆపోజిట్ టు కోర్టు, ఏదైనా కోర్టుకి ఆపోజిట్గా అప్పీల్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ట్రిబ్యునల్కి ఆపోజిట్గా అప్పీల్ చేయాలన్నా సరే, దానికి కావాల్సినటువంటి ప్రత్యేక అనుమతి సుప్రీంకోర్టు ఇస్తుంది ఆర్టికల్ 136 ప్రకారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 137, తీర్పులు ఉత్తర్వులు సుప్రీంకోర్టు చేత సమీక్షించబడ్డం. ఇది ఏ కేసులో వర్తిస్తుంది అంటే, న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు, లేదా ఏదైనా కోర్టులు వారి పరిధిని దాటి తీర్పు చెప్పినప్పుడు. కోర్టులు వారి పరిమితి, కొన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి, పరిపాలనా ట్రిబ్యునల్స్, అవి కూడా వాటి పరిధిని దాటి చెప్పినప్పుడు, అండ్ ప్రజా ప్రయోజనాలకి అవి వ్యతిరేకమని తెలిసినప్పుడు ఆ తీర్పులు ఉత్తర్వులు సుప్రీంకోర్టు చేత సమీక్షించబడతాయి. అధికార పరిధిని విస్తరింపజేయడం అంటే, అది రాష్ట్రపతి ఎన్నికైనా సరే, ఉపరాష్ట్రపతి ఎన్నికైనా సరే, యూపీఎస్సీ అయినా, ఆరు ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అయినా సరే, ఏ కమిషన్ల మీదైనా సరే, ఏ చట్టం మీదైనా సరే విచారణ చేసే అధికారం సుప్రీంకోర్టుకి కలిగి ఉంది అని తెలియజేయడం అనమాట. ఓకే. ఆర్టికల్ 139 వచ్చేసి కొన్ని రిట్లను జారీ చేయడానికి సుప్రీంకోర్టుకు ప్రదానం చేసిన అధికారాలు. సో కొన్ని రిట్లను జారీ చేయడానికి అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఆర్టికల్ 32 ప్రకారం చూస్తే మనం రాజ్యాంగ పరిహార హక్కు అంటే, దీని ప్రకారం సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు అనమాట. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనార్థం అండ్ ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేటప్పుడు ఈ రిట్ని వేయచ్చు. అది సుప్రీంకోర్టులో ఆ రిట్ జారీ చేసే అధికారం వచ్చేసి 139 అధికారం ప్రకారం ఆ రిట్లను జారీ చేస్తారు. కొన్ని రిట్లు ఉంటాయి కదా, ఇప్పుడు హెబియస్ కార్పస్ రిట్టు, కోవారెంటో, సెర్షరీ, మాండమస్, ఇలాంటి రిట్లను జారీ చేసే అధికారం 139 ద్వారా సుప్రీంకోర్టుకి కలదు. అండ్ 139A వచ్చేసి కొన్ని కేసులను బదిలీ చేయడం, అంటే కేస్ ట్రాన్స్ఫరింగ్. అది హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చితే హైకోర్టుకే ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే ఆ కేసుని ఇప్పుడు విచారించేది మేము కాదు, ట్రిబ్యునల్స్ విచారించాలని చెప్పిన, ఇప్పుడు గోదావరి కృష్ణా జలాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఆ బోర్డు నిర్ణయమే ఫైనల్ అన్నమాట. అలాంటి కేసులని బదిలీ చేయడం అనేది 139A కిందకు వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, 139 వచ్చేసి రిట్లను జారీ చేయడం, అండ్ 139 కేస్ ట్రాన్స్ఫర్లు, అండ్ 144 వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క అనుషంగిక అధికారాలు. అనుషంగిక అధికారాలు అంటే వాటికి ఉండే ఇతరత్ర అధికారాలు. ఇప్పుడు స్వతసిద్ధ అధికారాలు అంటే ఒరిజినల్ జ్యూడిస్ట్రిక్షన్ అధికారాలు, అండ్ సెకండ్ వచ్చేసి రిట్ జారీ చేసే అధికారాలు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అప్పీళ్ళ విచారణాధికారం, అండ్ రాజ్యాంగ విచారణాధికారం. అండ్ రాజ్యాంగం మీద కూడా విచారణ చేయవచ్చు అనమాట, రాజ్యాంగ విచారణాధికారం, అండ్ ప్రజా ప్రయోజన అధికారం. ఇలాంటి అధికారాలు అన్నీ సుప్రీంకోర్టు కలిగి ఉంది అని చెప్పేదే ఆర్టికల్ 140. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ మోరోవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటిన్యూషన్ ఆర్టికల్స్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.